ఏపీ తెలంగాణ గతంలో ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రులకు కీలక సలహాదారుడుగా రాజగురుగా వ్యవహరించిన తిరుమల విశాఖ శారదాపీఠాధిపతికి సంబంధించిన తిరుమల విశాఖ శ్రీ శారదాపీఠం ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నాము. అనేక నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘించారని ఇక్కడ పలు ఫిర్యాదులు వచ్చాయి. హైకోర్టులో కేసు నడుస్తుంది. ముఖ్యంగా ఏదైతే G+3 మాత్రమే అనుమతులు ఉండగా G+4 ఏ బ్లాక్లో కట్టాడు. దీని వెనక వైపు ఉన్న నిర్మాణం అయితే G+6 G+3 నుంచి 6 అంతస్తులు కట్టాడు. అదేవిధంగా వెనక ఉన్న కాలువను పూడ్చివేశాడు. మరోవైపు ఇటు టీటీడీ అధికారులు ఏదైతే రాజగురువుగా చెప్పుకున్న స్వరూప సచ్చిదానంద స్వామికి అయితే ఏకంగా ఇటువైపు పార్కింగ్ ప్లేస్ను కూడా పూర్తి స్థాయిలో క్రియేట్ చేశారు. మొత్తం టైల్స్తో ఏదైతే సిమెంట్ పెల్లలతో నీట్గా తయారు చేశారు. మిగతా మఠాల వద్ద మాత్రం ఏమాత్రము వాటిని పట్టించుకోకుండా వదిలివేసిన పరిస్థితి. ఎక్కడైతే ఈ విశాఖ శారదా పీఠానికి సంబంధించిన ఈ మఠాన్ని మాత్రం ప్రత్యేకంగా చూసుకున్నారు. ఇందుకు కారణం అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో ఆయనకున్న సన్నిహిత సంబంధాలే కాకుండా మొత్తం మంత్రులంతా ఆయన చుట్టూ పాలోమని తిరగడం, మొత్తం వైసీపీ ప్రభుత్వం అంతా ఆయన చుట్టూ తిరగడం. ఇది చూడొచ్చు మనకు. G+5 ఏదైతే G+3 ఉంటే 4వ అంతస్తు పైనున్న బ్లాక్ అనుమతులు లేకుండా కట్టాడు. అదేవిధంగా ఇటువైపు 6 అంతస్తులు ఏకంగా 6 అంతస్తులు నిర్మించాడు. కింది నుంచి 1 2 3 4 5 6 అంతస్తులు నిర్మించి నిబంధనలను ఉల్లంఘించినా ఎవరూ పట్టించుకోలేదు. దీంతోపాటు ముఖ్యంగా వెనక వైపు సిద్ధంగా ఉన్న ఊటకాలను పూడ్చివేసి ఆయన కోసం ప్రత్యేకంగా రోడ్లు వేశారు. అదేవిధంగా పార్కింగ్ ప్లేస్గా చెప్పగలుగుతున్న ప్రదేశాన్ని పూర్తిగా టైల్స్ వేసి కళ్యాణ మండపం ఇతర అవసరాల కోసం వాడుకుంటున్న పరిస్థితి. మొత్తం మీద ఇలాంటి నిబంధనలు యథేచ్ఛగా ఉల్లంఘించాడు స్వామీజీ. ఆయనకు అండగా అధికార బలం ఉండడమే ఇందుకు కారణమని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ ప్రదేశంలో ఇదే అత్యంత కీలకమైన ప్రదేశం. ముఖ్యంగా ఇది B బ్లాక్కి సంబంధించి ఇక్కడ కూడా అనుమతులు తక్కువ, నిర్మాణాలు ఎక్కువ. ఇక్కడ కూడా 6 అంతస్తులు నిర్మించాడు. ఇది కేవలం 4 అంతస్తులు, అంటే మొదటి అంతస్తు నుంచి 4 వరకు G+3 వరకే ఇక్కడ తిరుమలలో అనుమతులు ఇస్తారు. ఏదైతే ఇది పంచాయతీ, గతంలో పంచాయతీగా ఉంది. ముఖ్యంగా రాజగోపురం, తిరుమల రాజగోపురం కంటే ఇది అత్యధికంగా ఎత్తు ఉండరాదు ఎక్కడ ఏ నిర్మాణం కానీ ఇక్కడ నిర్మించారు. ఈ విషయాల మీద ఏదైతే ఓంకార్ అనే యువకుడు, తిరుపతికి చెందిన ఓంకార్ అనే యువకుడు పోరాటం చేస్తున్నాడు. ప్రస్తుతం ఓంకార్ అన్నారు. ఓంకార్, అసలు చెప్పండి, ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి, నిబంధనలు అతిక్రమించారు? ఇప్పుడు తిరుమల క్షేత్రంలో భూ కబ్జా చేయడమే తప్పు. భూ కబ్జా చేసి దాన్ని రెగ్యులరైజ్ చేసుకున్నారు గత వైఎస్ఆర్సీ ప్రభుత్వ హయాంలో. రెగ్యులరైజ్ చేసుకుని ఇలా అక్రమ నిర్మాణాలు కట్టడం కూడా జరిగింది. ముందు వైపు వీళ్ళు 2 సైడ్లు అనుమతులు తీసుకున్నారు. పాత భవనం మనం చూడొచ్చు. పాత భవనానికి ముందు స్థలంలో ఏ బ్లాక్ అని పెట్టుకున్నారు, పాత భవనానికి వెనకాల బ్లాక్ B అని పెట్టుకుని టీటీడీ పంచాయతీ నుంచి అనుమతులు తెచ్చుకున్నారు. టీటీడీ పంచాయతీ వారు కూడా క్లియర్గా మెన్షన్ చేశారు, ముందు వైపు మీరు G+3 కట్టుకోండి, వెనక వైపు కూడా G+3 + స్టిల్ట్ కట్టుకోండి అని చెప్పారు. స్టిల్ట్ అంటే ఏంటంటే కార్ పార్కింగ్ పెట్టుకునేదానికి. ఈ కార్ పార్కింగ్కి వెళ్ళాలంటే సెట్ బ్యాక్స్లో నుంచి వెళ్ళాలన్నమాట. అసలు ఈ భవనానికి సెట్ బ్యాక్సే లేదు. పాత భవనం కూడా మనం చూసినట్లయితే దెర్ ఇస్ నో సెట్ బ్యాక్స్. మరి టీటీడీ గతంలో ఉన్నటువంటి టీటీడీ అధికారులు చేసినటువంటి తప్పులకి ఈరోజు టీటీడీకి చెడ్డ పేరు వస్తుంది. గతంలో ఈవో ధర్మారెడ్డి గారి హయాంలో జరిగినటువంటి ఈ అక్రమ నిర్మాణాలపైన మేము హైకోర్టులో పిల్లు కూడా దాఖలు చేయడం జరిగింది. హైకోర్టు వారు కూడా దాన్ని స్వీకరించారు. స్వీకరించిన తర్వాత వాదోపాదాలు విన్నారు. మా వాదోపాదం విన్న తర్వాత మేమే అడ్వకేట్ కమిషనర్ని వేయండి, వాస్తవాలు తెలుస్తాయని చెప్తే అడ్వకేట్ కమిషనర్ తిరుమల చరిత్రలో ఎప్పుడు లేదనమాట. ఒక అడ్వకేట్ కమిషనర్ బయట వ్యక్తి వచ్చి ఇక్కడ నిజ నిర్ధారణ చేయాల్సిన పరిస్థితి తీసుకొని వచ్చారు. టీటీడీ అంటేనే ఒక పెద్ద వ్యవస్థ. అలాంటి వ్యవస్థలో ఒక లా వింగే ఉంది. ఆ లా వింగ్నే కాదనేసి బయట నుంచి అడ్వకేట్ కమిషనర్ రావడం జరిగింది. అడ్వకేట్ కమిషనర్ వచ్చి మొత్తం పరిశీలించారు. ఆ అడ్వకేట్ కమిషనర్ వచ్చే లోపలికి ఇక్కడ చాలా మార్పులు చేర్పులు చేసినారన్నమాట. ఈ మధ్యలో గోడ ఉంటే గోడను కొట్టేసినారు. ఈ పక్క బిల్డింగ్లో ఉన్నటువంటి సెట్ బ్యాక్ని చూపించి ఈ బిల్డింగ్ కూడా మేము వాడుకోవచ్చు, ఇది కూడా టీటీడీ స్థలం అని చెప్పేసి అసిస్టెంట్ లా ఆఫీసర్ చాలా దారుణంగా, చాలా చట్ట వ్యతిరేకంగా మాట్లాడినాడు. మేము దాన్ని అబ్జెక్షన్ చేస్తే నా మీద కేసు పెడతా అన్నాడు. ఏది అందరి ముందు, అడ్వకేట్ కమిషనర్ ముందే బెదిరింపులు. సరే, మేమైనా కూడా అడ్వకేట్ కమిషనర్కి మేము ఏమేదైతే చెప్పాలో అన్నీ చెప్పామో ఆయన కూడా విన్నాడు. 80% అడ్వకేట్ కమిషనర్ రిపోర్టు మాకు ఫేవర్గా ఉంది. 20% ఏదో
వాళ్ళు చెప్పిన కట్టుకథలు నమ్మి ఆయన కూడా కొద్దిగా అటు ఇటుగా చేసినా కూడా దెర్ ఈస్ నో సెట్ బ్యాక్స్ అని క్లియర్గా ఇచ్చాడు. హైట్ ఆఫ్ ద బిల్డింగ్ కూడా డిస్ప్యూట్ ఉందని చెప్పేసి క్లియర్గా రిపోర్ట్లో పొందుపరచడం జరిగింది. వెనక వైపు ఏదైతే కాలువ, ఓట కాలువ, సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి ఓట కాలువను కూడా పూర్తి చేసినారు. ఆ ఓట కాలువను కూడా ఆ రోజు కొలతలు వేస్తే 11 మీటర్లు ఉందని చెప్పారు. చట్టం ఏం చెప్తుందంటే 11 మీటర్లు ఉన్నటువంటి ఓట కాలువకి 9 మీటర్లు బఫర్ జోన్ ఉండాలనేసి క్లియర్గా చెప్తుంది. మరి అక్కడ 9 మీటర్లు ఎత్తితే వెనక వైపు కూడా సెట్ బ్యాక్ లేదని తెలుస్తుంది. మళ్ళీ ఈ స్వామీజీ అక్రమాలు కాపాడేదానికి టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఏం చేసినాడంటే ఒక రోడ్డు వేయించాడు వెనకాల. ఆ రోడ్డు దేనికోసం అంటే వెనక వైపు కూడా మాకు అంబులెన్స్, ఫైర్ ఇంజిన్ వస్తుందని చెప్పేదానికోసం చాలా దారుణంగా ఒక రోడ్డు వేసినాడు. ఆ రోడ్డు వేసినటువంటి డబ్బులు భక్తుల సొమ్ము. ఈరోజు మేము ఒకటే ఈవో ధర్మారెడ్డిని డిమాండ్ చేస్తున్నాం, టీటీడీ అధికారులను కూడా మేము ఒకటే డిమాండ్ చేస్తాను. ఈ డబ్బులు ఎవరు కడతారు? ఈ డబ్బులు ఎవరు ఇస్తారు? ఇప్పుడు మీరు చేసినటువంటి అవినీతి, అక్రమాలు, అన్యాయాలు, అధికార దుర్వినియోగానికి ఈరోజు భక్తుల సొమ్ముని ఖర్చు పెడతారా? కాబట్టి ఇప్పుడున్నటువంటి టీటీడీ ఈవో గారికి మేము ఒకటే అడుగుతాను, ఇక్కడ జరిగినటువంటి ప్రతి రూపాయి భక్తులు ఏదైతే ఉండిలేసినటువంటి సొమ్ము ఇక్కడ ఖర్చు పెట్టారో ప్రతి ఒక్కటి కూడా ఈవో ధర్మారెడ్డి దగ్గర నుంచి, విశాఖ శారదాపీఠం నుంచి వసూలు చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాము. అంతేకాకుండా ఈ పక్కన ఉన్నటువంటి గోడలను పగలగొట్టేసి ఇక్కడ ఫైర్ ఇంజిన్లు తెప్పించేసి ఇక్కడ అంబులెన్సులు తెప్పించి అంతా ఒక షో గ్రాఫిక్స్ లాగా చేసి హైకోర్టుకి సబ్మిట్ చేసేదానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఈవో గారు కూడా ఒకటి చెప్తాను, వాస్తవాలు ఏమున్నాయో మళ్ళీ ఒక సిట్ లాంటి ఒక విచారణ, ఒక కమిటీ వేయండి. పాత అధికారులతో దయచేసి వేయొద్దండి. నిజాయితీ కలిగినటువంటి టీటీడీలో నిజాయితీ గల అధికారులు ఉన్నారు, వాళ్ళతో ఒక కమిటీ వేసి ఇక్కడ ఏమున్నాయి అనేది మొత్తం ఒకసారి మీ విచారణ చేసే మీరు ఆ రిపోర్ట్నే హైకోర్టుకి సబ్మిట్ చేయండి. గతంలో ఒక రిపోర్ట్ తయారు చేశారు వైసీపీ హయాంలో. ఆ రిపోర్ట్ కానీ అక్కడికి వెళ్ళిందంటే హైకోర్టుకి కొద్దిగా వీళ్ళు సేవ్ అయ్యే దానికి అవకాశాలు తక్కువ ఉన్నాయి, కానీ సేవ్ అయితే అవ్వరు. కానీ నిజాలు అనేది హైకోర్టుకి తెలియజేయాల్సిన బాధ్యత ఈరోజు టీటీడీ మీద ఉంది. ఖచ్చితంగా ఈ అక్రమ నిర్మాణాలను పూర్తిగా కొట్టేయాలి. ఆ పాత బిల్డింగ్ కూడా అసలు సెట్ బ్యాక్స్ లేదు కాబట్టి ఖచ్చితంగా కొట్టేయాలి. ఎందుకంటే ఈరోజు భక్తుల భద్రత గాల్లో దీపంలాగా ఉంది. అక్కడ భక్తులకి ఏదన్నా ప్రమాదం జరిగితే ఒక ఫైర్ ఇంజిన్ రాలేని పరిస్థితి, ఒక అంబులెన్స్ రాలేని పరిస్థితి, భక్తులు లబోదిబ్బమని లోపల ఇరుక్కునేస్తారు. ఫైర్ సేఫ్టీ లేదు అసలుకి. తిరుమల లాంటి క్షేత్రంలో భక్తులు భద్రత కల్పించకపోతే ఇంకా టీటీడీ ఎందుకు అసలుకి? కాబట్టి ఈరోజు టీటీడీ వాళ్ళని మేము ఒకటే కోరుతున్నాం, పాత బిల్డింగ్కి సెట్ బ్యాక్స్ లేదు, కొత్త బిల్డింగ్లకి సెట్ బ్యాక్స్ లేదు. కాబట్టి ఈ భవనాలన్నింటినీ కూల్చేసి ఈ స్థలాన్ని టీటీడీ వాళ్ళు దేనికో దానికి ఉపయోగించండి. అసలుకి తిరుమలలో మఠం అంటే ఎలా ఉండాలండి? మఠంలో భజనలు, భక్తి ప్రవచనాలు, హిందూ ధర్మ ప్రచార కార్యక్రమాలు, ఉచిత వసతి సౌకర్యాలు, అన్నదాన కార్యక్రమాలు జరగాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతున్నాయి? వ్యాపారం వ్యాపారం వ్యాపారం, దోపిడీ. వచ్చిన భక్తులు నిలువు దోపిడీ చేయడం, రూములు 2000, 3000 ఇవ్వడం, పెళ్ళిళ్ళ పేరుతో 10 లక్షలు, 20 లక్షల రూపాయలు వసూలు చేయడం. ఇది తప్ప మఠాలు తిరుమలలో ఏమన్నా ఇంకో పని చేస్తున్నాయా? ఏ ఒక్కరికైనా అన్నదానం, ఉచితంగా అన్నదానం పెడతానారా? మరి ఎందుకు టీటీడీ ఇంత గాఢ నిద్రలో వీళ్ళని ఎందుకు ప్రోత్సహిస్తుందో మాకైతే అర్థం కావట్లేదు. ఇప్పటికైనా టీటీడీ ఈవో గారు మీరు ప్రక్షాళన ప్రారంభించారు కాబట్టి మీకు ఒకటి మా విన్నపం ఏంటంటే, మీ ప్రక్షాళన మొట్టమొదట ఈ మఠాల దగ్గర నుంచి ప్రారంభించండి. అందులో ప్రధానంగా విశాఖ శారదాపీఠం అక్రమాల నుంచి ప్రారంభించండి. దయచేసి ఈ అక్రమ నిర్మాణాలను తొలగించండి. తిరుమలలో ప్రశాంతమైన వాతావరణాన్ని నెలకొల్పండి. అప్పుడే విశాఖ శారదా పీఠాధిపతి చంద్రబాబును పొగుడుతూ మాట్లాడాడు. ఆ వీడియో మీరు చూసారే, అతన్ని మీరు నిజంగా తిడతారు. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని గౌరవించాలి. ఆయన ఏమని సంబోధించారండి? చంద్రబాబు అని పేరు పెట్టి పిలిచారు. వయసులో చంద్రబాబు నాయుడు గారు చాలా పెద్ద వ్యక్తి, చాలా అనుభవం గల వ్యక్తి. గతంలో 3 పర్యాయాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తిని పట్టుకొని చంద్రబాబు అని ఏకవచనంతో ఎంతో పొగరతో, ఇంకా ఆయన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనుకుంటానాడేమో. సరే, ఇదే మాట ఇంకోటి కూడా మీరు చూడొచ్చు. గతంలో ఆయన రాజశ్యామల హోమాలు చేశాడండి. ఎవరు చేశాడు? జగన్కి చేశాడు, అటు కేసీఆర్కి చేశాడు, ఇక్కడ జగన్కి చేశాడు. జగన్కి చేశాడంటే అవతల ఉన్న వ్యక్తి ఓడిపోవాలనేసే కదా. మళ్ళీ ఇంక పొగడ్డం ఏంది? అంటే చంద్రబాబు నాయుడు గారు ఓడిపోవాలనేసే, ఈయన జగన్ గారు గెలవాలనేసేసే రాజశ్యామల హోమం చేశారు. ఋషికొండలో కూడా రాజశ్యామల హోమం చేశారు. అక్కడేదో నరబల్లి కూడా ఇచ్చారనేసి ఈ వార్తలు ఉన్నాయి. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకమే కదా. మళ్ళీ ఇప్పుడు ఈరోజు పొగట్టం ఏంది? ఆయన ఒక రాజకీయ పొలిటీషియన్. ఈరోజు మనం రాజకీయ నాయకులు పార్టీలు మారడం మనం చూసాం. ఎక్కడైనా స్వామీజీలు పార్టీలు మారడం మనం చూసామంటే ఈ విశాఖ శారదా పీఠాధిపతి. ఆదరాబద్రాగా టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రెస్ మీట్ ఎవరన్నా స్వామీజీ పెట్టారా? మరి ఈయన ఎందుకు పెట్టారు? ఎందుకంటే ఈయన రాజకీయ నిరుద్యోగి అయిపోయినాడు, జగన్ ఓడిపోయినాడు. ఈయన ఆస్తులు కాపాడుకునేదానికి, ఈయన చేసిన అక్రమాలను కాపాడుకునేదానికి ఈరోజు రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారిని మీ వైపే ఉన్న మురళీమోహన్ గారు ఉన్నారని చెప్పినారు. కానీ మా చంద్రబాబు నాయుడు గారికి గౌరవం ఇచ్చినింటే అయ్యా సరే తగ్గినాడు అనుకోవచ్చు. ఇంకా అదే పొగరు,
అదే పొగరుతో మాట్లాడుతున్నాడు. అలాంటి డూప్లికేట్ స్వామీజీల్ని దయచేసి తిరుమలలో ఉండనిద్దండి. ఇదే మేము కోరుకుంటున్నాం. వాళ్ళకి అర్హత లేదు అసలుకి తిరుమలలో ఉండేదానికి. For more videos like this, subscribe Big TV channel.